నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ పాషం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఉద్యమకారుడు. ఆయన ఓ మాట అంటున్నారు. ఏంటంటే తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చేసింది. ఒకవేళ కూటమి ఏపీలో వస్తే ఖచ్చితంగా తెలంగాణని, ఆంధ్రప్రదేశ్‌ని కలిపేస్తారు వీళ్ళిద్దరు కలిసి. అంటే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి అని చెప్పేసి అంటే రహస్య మంతనాలైతే ఖచ్చితంగా జరుగుతున్నాయి అని కూడా ఒక అనుమానం వ్యక్తం చేసిండ్రు. అసలు ఏం జరగబోతుందంటారు? అంటే 2 రాష్ట్రాలు కలిపి ఒకే రాష్ట్రం చేయటము లాంటి ప్రక్రియ ఉండదు. కానీ ఒక రాష్ట్ర రాజకీయాలు ఇంకో రాష్ట్ర రాజకీయాలకు దోహదపడేలాగా మాత్రం నడుస్తాయి అనేది చెప్పొచ్చు. అది ఆల్రెడీ గతంలోనే దానికి సంబంధించిన ఇండికేషన్స్ కనిపించినాయి మనకి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రావటానికి అంటే పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో నుంచి పక్కకు వైదొలగాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత తన సహకారం అందించాడు కాంగ్రెస్ పార్టీకి. నిజానికి ఆ రోజున పార్టీ అధ్యక్షుడిగా అంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆల్రెడీ పార్టీ టికెట్లు ఇచ్చేసి ఉన్నాడు కొంతమందికి. ఇచ్చేశాడు. నందమూరి బాలకృష్ణ గారు తెలంగాణ మీద కేంద్రీకరిస్తారు అనే వార్తలు వచ్చినాయి బయటికి. ఇవన్నీ జరుగుతున్నటువంటి సమయంలో ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇండికేషన్ పంపించాడు. అదేంటంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోవడం లేదు అని. దాంతో ఒక్కసారి ఏం చేయాలో అర్థం కాని అప్పటి తెలంగాణ పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది కొత్తగా ఎవరూ చెప్పక్కర్లేదు. ఆ రోజు నుంచి కాంగ్రెస్ గెలుపుకు దోహదపడుతూనే ఉన్నాడు. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఆయన అభ్యర్థులను నిలబెట్టలేదు ఇక్కడ. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపించింది, లేకపోతే ఎలా సహకరించింది తెలుగుదేశానికి అనేది కూడా చూసాం మనం. పర్టికులర్గా కూటమికి చంద్రబాబు నాయుడు గెలుపు కొంత మేరకు లక్ష్యంగా ఆయన మీద విమర్శలు చేసినప్పటికీ షర్మిల గారి ప్రోగ్రాం టోటల్గా కూటమి గెలుపుకు సహకరించేదిగానే నడిచింది. అక్కడ కూటమి గెలుపుకు అంటే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే కూటమిలో బీజేపీ కూడా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గెలుపుకి కూడా కృషి చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇలాంటి ఒక విచిత్రమైన కలయిక, విచిత్రమైనటువంటి రాజకీయాలు నడిపాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన బీజేపీతోనూ కాంగ్రెస్తోనూ అంటే బీజేపీతో పగలు రాత్రి కాంగ్రెస్తోనూ కాపురం చేసినటువంటి చరిత్ర అందరూ చాలామంది మాట్లాడిన విషయమే ఇది. ఇది ఆయన ధోరణి. ఈ ధోరణిని అందిపుచ్చుకునే ఇప్పుడు ఈ రకమైనటువంటి అనుమానాలు పాసం యాదగిరి లాంటి వాళ్ళు మాట్లాడడానికి ఈ పునాది ఉంది. ఇలా రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిసి ఒక కేసులో ఉన్నారు, ఆల్రెడీ ఓటుకు నోటు కేసులో ఉన్నారు. ఆ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళటం జరిగింది. ఆయన తొడగొట్టాడు, మీసం తిప్పాడు, ఫైనల్గా ముఖ్యమంత్రి అయ్యాడు, కేసీఆర్ని పక్కకి నెట్టాడు. ఈ చరిత్ర అంతా గతించింది. అయితే ఇలాంటి ప్రశ్నలే రేవంత్ రెడ్డి ముందు కూడా వచ్చినాయి. వస్తే అంటే స్టేట్లు కలిపేసేంత పరిస్థితి ఉండదు డెఫినెట్గా. తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం డెఫినెట్గా ఏ పార్టీ కూడా చెయ్యదు. రెండోది, తెలంగాణ ఏర్పడినటువంటి దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారు రేపు 2వ తారీఖు నుంచి. ఆ ఉత్సవాలకు సోనియా గాంధీని పట్టుకొస్తున్నారు, ఆవిడకి సత్కారం చేయబోతున్నారు. దీనికి ప్యారలల్గా బీఆర్ఎస్ కూడా ఒక ప్రోగ్రాం ఈ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది. అలాగే ఈ మధ్య అంటే తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన ఏ ప్రశ్న రైజ్ అయినా కానీ అది జనాల మనసుల్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇటీవల ఈ జయ జయ హే తెలంగాణ పాటకు సంబంధించిన చర్చలో కూడా అందశ్రీయే అంటే ఆ పాట రాసినటువంటి అందశ్రీయే కోరి కీరవాణితో ట్యూన్ చేయించుకోవాలి అని అన్నారని,
నిజానికి ఆ పాట ప్రారంభంలో పాడినటువంటి రామకృష్ణ కూడా ఆంధ్రవాడే కదా అని ఆయన మాట్లాడాడు. కానీ ఇది ఒక అకేషన్ని మార్క్ చేస్తున్నారు. ఒక అకేషన్ని మార్క్ చేయటం అంటే దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నటువంటి ఒక ప్రత్యేక సందర్భం ఇది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరినటువంటి 10 ఏళ్ల తర్వాత ఆ వేడుక జరుపుకుంటున్నారు. ఆ సందర్భాన్ని మార్క్ చేస్తున్నటువంటి పాట కాబట్టి దానిలో అందశ్రీ ఎలాగూ తెలంగాణ వాడే, దానితో పాటు ఒక తెలంగాణ సంగీత దర్శకుడితో ఆ పాట ట్యూన్ చేయించుంటే బాగుండేది. అంటే చాలామంది ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఈ మాట అన్న ప్రతి వాళ్ళ మీద దాడి జరుగుతోంది. అంటే ఇళయరాజా అయితే మీకు ఓకేనా, ఇళయరాజాతో చేయిస్తే బాగుండేదా, లేకపోతే ఇంకెవరైనా సంగీత దర్శకుడితో చేయిస్తే బాగుండేదా, ఇలా మాట్లాడుతున్నారు. కానీ ఇళయరాజా అయినా అభ్యంతరమే ఈ సందర్భానికి, కేవలం ఆ సందర్భానికి మాత్రమే. అంతే తప్ప తెలంగాణకు సంబంధించిన పాటలు ఇంకొకళ్ళు ట్యూన్ చేయకూడదు, ఇంకొకళ్ళు తెలంగాణకు సంబంధించిన పాటలు రాయకూడదు అని కాదు. ఓకే. ఇక్కడ గొడవ అంతా జరుగుతోంది కేవలం ఆ అకేషన్ని మార్క్ చేస్తున్నారు కాబట్టి దాని ప్రత్యేకతని గుర్తించి ఆ అకేషన్లో వాడేటువంటి కంటెంట్ ఏదైనా కానీ తెలంగాణ నుంచి వస్తే బాగుంటుంది అనే భావం మాత్రమే వ్యక్తీకరణ జరిగింది. దానికి రకరకాల పదార్థాలు చెప్పి మాట్లాడుతున్నారు. అలాగే పాసం యాదగిరి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన ఉద్దేశం ఏంటి, బ్రాడ్గా ఆయన ఏం మాట్లాడుతున్నాడు, వీళ్ళిద్దరూ ఒకటే అనే విషయం రకరకాలుగా ప్రూవ్ అయిపోయింది. ఒక రకంగా చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు అనే మాట కూడా బయటికి చాలామంది మాట్లాడేశారు. తెలుగుదేశం పార్టీ గెలుపుకి అక్కడ కాంగ్రెస్ పార్టీ పడ్డ కష్టం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి తెలుగుదేశం పార్టీ పడ్డ కష్టం, ఇవన్నీ గుర్తించే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అక్కడ కూటమి గెలిస్తే ఈ రెండు రాష్ట్రాలని కలిపేస్తారేమో అని ఒక బ్రాడ్గా అనుమానం వ్యక్తం చేశాడు. కానీ ఆయనకు కూడా తెలుసు ఇదంత ఈజీ వ్యవహారం కాదు, సెంటిమెంట్ల జోలికి వెళ్తే చాలా గొడవ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా భారీ మూల్యం చెల్లించుంది. ఇప్పుడు కొత్తగా అంటే ఎలాగూ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ తన పునాదుల్ని ఆంధ్రప్రదేశ్లో కోల్పోయింది. కేవలం అంటే 3% కూడా లేని ఓట్ బ్యాంక్ కండిషన్లో ఉంది ఇప్పుడు ఆ పార్టీ ఏపీలో. తెలంగాణలో ఏదో నానా కష్టాలు పడి 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది మేమే అనేటువంటి ఒక క్లెయిమ్తో. కానీ నిజానికి ఇచ్చిన వాళ్ళకంటే కూడా తెచ్చిన వాళ్ళదే గొప్ప. దాని మీద బురద జల్లి ఇచ్చింది మేమే అని చెప్పి ఆయన సోనియా గాంధీకి సత్కారం చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. సో సెంటిమెంటల్ జోలికి వెళ్తే ఏం జరుగుతుంది అనే విషయం చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డికి తెలుసు, చంద్రబాబుకి కూడా తెలుసు. ఈ రెండు రాష్ట్రాలని ఒక సమన్వయంతో, రాజకీయ సమన్వయంతో ఒకళ్ళకొకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ ఒకళ్ళ ప్రయోజనాలను ఇంకొకరు కాపాడుకుంటూ అలా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇది కేవలం రాజకీయ పరమైనటువంటి ఇచ్చిపుచ్చుకునే ధోరణి. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలని అంటే బలిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కూడా జరుగుతుంది డెఫినెట్గా. ఓకే. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ బాగానే ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆయన వ్యాపారాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆయన తెల్లారులేస్తే అమరావతి ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడతాడు. కానీ ఆయన కుటుంబానికి చెందినటువంటి హెరిటేజ్ ఫుడ్స్ లేదా హెరిటేజ్ సంస్థ హెడ్ ఆఫీస్ జూబ్లీ చెక్ పోస్ట్లో ఉంది. ఎందుకు ఇక్కడ ఉంది, అమరావతిలో పెట్టుకోవచ్చు కదా, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా ఆయన. తీసుకెళ్ళి ఆఫీస్ అక్కడ పెట్టుకుంటే కొంతమందికి ఉపాధి దొరికేది కదా. ఎందుకు తెలంగాణ ఉద్ధరణ కార్యక్రమం ఈయనకి అనవసరంగా? ఇప్పటికీ అంటే రీసెంట్గానే బిల్డ్ చేశారు అది జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర. కాబట్టి ఇలాంటి వ్యాపార సంబంధాలు, వ్యాపార సామ్రాజ్యము, రియల్ ఎస్టేటు, ఇలా రకరకాల పేర్లతో ఆయన వ్యాపారాలు చాలా వరకు హైదరాబాద్లో కేంద్రీకృతం ఉన్నాయి. వాటిని పరిరక్షించుకునే కార్యక్రమం అది కూడా జరుగుతుంది ప్యారలల్గా. దానికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది. ఇలా ఇచ్చిపుచ్చుకునే ధోరణి రాజకీయం నడిచే ఛాన్స్ ఉంది అనేది మాత్రమే వాస్తవం. అంతే తప్ప రాష్ట్రాలు కలిపేస్తున్నారు అనేది చిన్న ఎగ్జాగరేషన్ అంతే.
అంటే అది ఉంటే ఆ లెవెల్ గీత గీస్తే ఇది అర్థమవుతుంది అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. పాసం యాదగిరి గారి ఉద్దేశం ఏంటంటే ఆ లెవెల్ మాట్లాడితే ఇది అర్థమవుతుంది అని. అంతే తప్ప రాష్ట్రాలు రెండు కలిపేయటం అంత ఈజీ కాదు అనే విషయం ఆయనకి తెలుసు. ఈ ప్రయోగం ఆల్రెడీ గతంలో ప్రకాశం పంతులు గారు చేసి విఫలమై అతి కష్టం మీద తెలంగాణ బయటకు వచ్చింది. ఆ ధృతరాష్ట్ర కౌగిలి అనండి ఏదైనా అనండి అందులోంచి బయటపడింది. ఈ ప్రోగ్రాం అప్పుడు జరిగింది 53లో. టంగుటూరి ప్రకాశం గారు అలాగే బూర్గుల రామకృష్ణారావు గారు కలిసి ఒక అవగాహనకు వచ్చి అప్పటి హైదరాబాద్ స్టేట్ని అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రంగా మార్చారు. ఆ మార్చిన సందర్భంగా అనేక పాటలు వచ్చినాయి. ఘంటసాల గారితో ఇక్కడ హైదరాబాద్ ఆకాశవాణిలో పాటలు పాడించారు. విశాలాంధ్ర నలుమూలల వైవాహిక వైభోగం అని పాడాడు ఆయన రేడియోలో. అంటే పెళ్లి జరిగింది అని ఆయన ఉద్దేశం. రెండు ప్రాంతాలకి పెళ్లి జరిగింది, ఈ వివాహ వేడుకలు అందరూ జరుపుకుంటున్నారు రెండు రాష్ట్రాల ప్రజలు అని ఇక్కడ ఆకాశవాణిలో కూర్చుని పాడాడు ఆయన. విశాలాంధ్ర నలుమూలల వైవాహిక వైభోగం జనుల కనుల వెలుగులలో జాజులు వారెడి రాగం అని ఆయన పాడాడు. అలా ఆయనతో 3-4 పాటలు పాడించారు ప్రత్యేకంగా మెడ్రాస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి. అలాంటి సందర్భం డెఫినెట్గా భవిష్యత్తులో వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు. జనాల కదలికలు గమనించి ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు పాసం యాదగిరి. జాగ్రత్తగా ఉండండి మిత్రులారా, ఇదేదో సమ్ కాన్స్పరసీ ఈజ్ గోయింగ్ ఆన్. కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్నటువంటి కూటమి ప్రయోజనాల కోసం, కూటమి నాయకుల ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని బలిపెట్టేటువంటి అవకాశం ఉంది. అందుకని అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా గమనించండి. అలాంటి కదలికలు గనక గమనంలోకి వస్తాయి, మీ గమనికలోకి వస్తే సీరియస్గా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయండి అని ఒక ఇండికేషన్ ఇవ్వటం కోసం మాత్రమే లార్జర్ స్కేల్లో రాష్ట్రాలు కలిసిపోతాయి అన్నాడు తప్ప అది జరిగే పని కాదు. ఆ విషయం ఆయనకి తెలుసు, అందరికీ తెలిసిన విషయం. అది వీళ్ళు కూడా సెంటిమెంట్లతో గేమ్స్ ఆడే ప్రయత్నాలు డెఫినెట్గా చేయరు. అది కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ తెలుగుదేశం కాంగ్రెస్ల మధ్య ఒక సంబంధం అయితే కొనసాగుతోంది రకరకాలుగా. షర్మిలను అక్కడ ప్రమోట్ చేయటము, జగన్కి వ్యతిరేకంగా, జగన్ మీద రేవంత్ రెడ్డి గారి కామెంట్స్, రేవంత్ రెడ్డి మీద జగన్ కామెంట్స్, ఇవన్నీ కూడా చూసాం మనం. అంటే ఇంకొక నేరేటివ్ వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. గతంలో జరిగింది అదే, బీఆర్ఎస్ జగన్, ఈయన గురువు ఆయన శిష్యుడిగా పాలన జరిగినప్పుడు కూడా ఇదే జరిగింది కదా, ఇప్పుడు కొత్తగా ఆశ్చర్యపోవడానికి ఏముంది అన్న ధోరణిలో. నిజానికి అక్కడ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఇక్కడ ఇచ్చిన నినాదాన్ని అక్కడికి వెళ్ళి మార్పు రావాలి వరకు మాట్లాడి వచ్చాడు ఆయన వైజాగ్ సభలో. రేవంత్ రెడ్డి గారు షర్మిలని ప్రమోట్ చేయటం కోసం పెట్టినటువంటి సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కనిపించిన మార్పు ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపించాలి అని ఒక ఆకాంక్ష వ్యక్తం చేశాడు. ఆ మార్పు ఎవరి కోసం? షర్మిల కోసం కాదు, అది చంద్రబాబు నాయుడు గారి కోసం అనే విషయం అందరికీ అర్థమైంది అప్పుడే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.